Ramadevi, life is a journey. Dharma mein road never get disturb honey. Circles vachina steady ga nilabadi. Rama vibe on you know we never go down baby. హాయ్ అండి, ఈరోజు మనం టమాటాతో పచ్చి టమాటాలతో ఆవు బద్దలు ఎలా వేయాలో చూద్దాం. ఆవు బద్దలు అంటే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకేనా? ఇప్పుడు టమాటాలు బాగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ వెళ్దాం. ఇవి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. బాగా చిన్న చిన్న బద్దలా కట్ చేసుకుని చూపిస్తాను చూడండి. ఇలా మీరు ఎంత సన్నగా మీరు తినగలిగే సన్నదానాన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఆవులో ఊరి ఊరి చాలా బాగుంటుంది ఇది. సారీ, ఇది మన అమ్మమ్మల కాలం నాటివి అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు చేసింది, మా నాన్నమ్మ వాళ్ళు చేసింది అదనమాట. ఇది ఇలా బాగుంటుంది చాలాను. అంతరించిపోతున్న వంటలు ఇది ఒకటి కూర్చో మనం. ఓకేనా? ఇలా చేసుకుని అన్ని ఇలా తరుక్కొని పెట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు చూడండి, అన్ని తరిగేసుకున్నాను ముక్కల్లాగా. ఇలా తరిగేసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఇది టమాటా, ఈ పచ్చి టమాటా పచ్చడి కూడా చేస్తారు, అది కూడా చూపిస్తాను మీకు ఇంకో వీడియోలో. ఇలా తరిగి పక్కన పెట్టుకున్నాం కదా నేను. ఇప్పుడు ఈ కాయలకి సరిపడా కొంచెం ఆవాలన్నమాట. నేను ఒక గుప్పిడి తీసుకుంటున్నాను. ఓ గుప్పిట్లో తీసుకుంటే చాలా ఎక్కువ ఆవాలు. ఇవి మిక్సీ చేసేసుకోవడమే. కారం కోసం ఎండుమిరపకాయలు 1.5 ముక్క వేస్తున్నాను. అది ఒకటి. ఇది వరకు ఏం చేసేవారు, దంచేవారు. ఇప్పుడు మనం మిక్సీ ఉంది కాబట్టి మిక్సీ ఆడేస్తున్నాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇవన్నీ వేసేసుకుని, ఓకేనా, మొత్తం వేసేసుకోవాలి దీంట్లో. అది వేస్తే కనపడట్లేదని వేరే బౌల్లోకి మార్చాను. దీంట్లో ఆవాలు మిరపకాయలు ఆడుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేద్దాం. ఆ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేద్దాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓకేనా? సరిపోయినంత ఉప్పు వేసుకుని దీంట్లో మరి ఇదంతా కరగాలి కదా, కొంచెం కలవాలి కదా, కొంచెం నూనె వేస్తే దీంట్లో కొంచెం ఎక్కువ పట్టదు. ఒక చెంచాడు వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఊరుతుంది అనమాట. మనం తినే టైంకి 1 గంటలో ఊరిపోతుంది. అప్పుడు మనం అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇదో రకమైన పచ్చడి అనమాట. ట్రై చేసి చూడండి. ఒక కాయతో ట్రై చేసి చూడండి. నచ్చకపోతే వదిలేయండి, నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు. ఓకేనా? అంతే, అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్. పూర్వకాలం చాలా ఈజీగా కష్టపడి అంటే దంచి అవి చేసేవారు. మనకి ఇంకా ఈజీ వచ్చేసాయి ఇప్పుడు మిక్సీలో అవి వచ్చి. ఓకేనా? ట్రై చేయండి. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.